లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము సెప్టెంబర్ నెల గోచార ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు మాస గోచార ఫలితాలను ఎలా చూస్తారు అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలు అవుతాయో గమనించి వాటికి అనుగుణమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిళ్లకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న ప్రమాదాలు, ఒత్తిళ్లు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాన్ని కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం అనేది తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు అనేవి నెరవేరక ఇబ్బంది పడుతుంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలు ఉంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు అనేవి కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. మనము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు అంటే సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారి యొక్క ఫలితాలని మనం తెలుసుకుంటున్నాం. అందులో
భాగంగా ఈరోజు మీనరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. రవి ఫలితాలు. మీనరాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు 6వ స్థానంలోను, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 7వ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 6వ రాశిలో సంచరించే కాలంలో విజయ పరంపరను అందజేస్తాడు. ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలన్నీ లభిస్తాయి. ఒక కొలికి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా పూర్తి చేస్తారు. ఇందులో 70% మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. 7వ స్థానంలో సంచరించే కాలంలో అంటే 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తాడు. ఆ స్థానంలో సంచరించే కాలంలో ఎక్కువ గొడవలు జరుగుతాయి, ఆటంకాలు ఏర్పడతాయి, ఎదురు దెబ్బలు అనేవి ఉంటాయి. కలత్రంతో సర్దుబాటు అనేది ఉండదు, ఇంట కాలు నిలవదు. ఈ స్థానాలు చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇక కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో అనుకూల ఫలితాలు వస్తాయి. అంటే ఏవైనా పాపగ్రహాలు 3వ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు అనేవి వస్తాయి. ధైర్యము, అయత్న ధనలాభము, ఆరోగ్యము, జయము, అధికారవృద్ధి, కీర్తి, ఇష్టకార్య సిద్ధి, సంతాన సౌఖ్యము, బంగారు ఆభరణాల లాభం అనేవి కలుగుతాయి. 3వ స్థానానికి 12వ స్థానం వేదస్థానం. ఈ వేదస్థానంలో శని ఉండడం చేత పూర్తిగా శుభ ఫలితాలు అనేవి ఉండవు. అనేవి కేవలం 70% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. ఈ రాశిలో కుజుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు కర్కాటకంలోను అంటే 5వ స్థానంలోను, సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు సింహరాశిలోను అంటే 6వ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు కన్యా 7వ స్థానంలోను సంచరిస్తూ ఉన్నాడు. 5వ స్థానంలో అనారోగ్యము, ఉష్ణబాధలు, కలహాలు ఉంటాయి. వీటిని కలుగజేస్తాడు. భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇక 6వ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు అన్ని విధాలుగా సుఖశాంతులు అనేవి ఉంటాయి. కోరినవన్నీ సమకూరుతాయి. వస్త్రాభరణ ప్రాప్తి, సేవక జనుల సహకారం, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఎనబడింపజేసుకుంటారు. 100% శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు. 7వ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తుంటాడు. 7వ స్థానంలో సంచరించే కాలంలో స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. సుఖశాంతులకు కొరత అనేది ఏర్పడుతుంది. బంధువర్గ ద్వేషము ఉంటుంది. ఇందులో 50% చెడు ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 3వ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు. జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే కాలంలో గురుడు అనారోగ్యాన్ని, కష్టాలను, నష్టాలను కలిగజేస్తాడు. స్థానచలనం, దీర్ఘ అనారోగ్యం, ఇతరుల వల్ల కష్టాలు, ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. అపనిందనలకు గురవుతారు. ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించిన అంటే ఎంత కష్టపడ్డా కూడా విజయం అనేది మీరు సాధించలేకపోతారు. ఇక శుక్రుడు యొక్క ఫలితాలు. శుక్రుడు మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు సప్తమంలోను, సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు అష్టమంలోను సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో చెడు ఫలితాలు అనేవి వస్తాయి. భార్యకు అనారోగ్యం, కోపము, తాపము, వ్యాధులు కలుగుతాయి. 8వ స్థానంలో ధనలాభము, సౌఖ్యము, బంధు సమాగము, రాజాదరణ, ఆర్థిక లాభము, ఆరోగ్యము, దుఃఖనాశనము, కీర్తి, మిత్రుల సహకారం, గౌరవం, సంసార సౌఖ్యము వంటి వాటిలో 100% శుభ ఫలితాలు అనేవి వీరికి కలుగుతాయి. ఇక శని ఇచ్చే ఫలితాలు. శని మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు.
జన్మరాశి నుంచి 12వ రాశిలో శని సంచార కాలంలో లేనిపోని చింతలకు దుఃఖాలకు దారి అనేది ఏర్పడుతుంది. పదవి చ్యుతి అనేది ఏర్పడుతుంది. అంటే పదవి నుంచి వాళ్ళు కిందికి వచ్చేస్తారు, పదవి భ్రష్టులు అవుతారు, అధికార ఒత్తిడి పెరుగుతుంది, వృధా వ్యయం అనేది ఉంటుంది, ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది, అనుకున్నవి సాధించలేకపోతారు. 12వ స్థానానికి వేద స్థానం 3లో కుజుడు స్థితి చెంది ఉండడం వల్ల అశుభ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహు మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచారం వల్ల దేశ సంచారం, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధం వంటి కష్ట నష్టాలు కలుగుతాయి. ఇందులో తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేవలం 50-75% మాత్రమే చెడు ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలడు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్పంగా డబ్బు, ఇతరుల ఆస్తులు లభ్యం కావడం, ఇతరత్ర ఆస్తులు అనేవి లభిస్తాయి. ఇంటిలో కొద్దిపాటి గొడవలు, ఆలోచన సరిగా ఉండకపోవడం, ఇందులో 70% మాత్రమే చెడు ఫలితాలు జాతకులు పొందుతారు. కారణము ఈ రాశిలో కేతువు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.